బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులు విడుదలయ్యారు. 3 గంటల హైడ్రామా తర్వాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇద్దరి షూరిటీ ₹1,00,000 పూచీకత్తుతో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ అప్పగించాలని నిందితులకు ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో దిలీప్ కు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీలకు లిక్కర్ స్కామ్లో నిన్న బెయిల్ మంజూరైన అఫీషియల్ ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఇవాళ రిలీజ్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న A30 దిలీప్ కి బెయిల్ ఇవ్వగా ఇప్పుడు A31, A32, A33లకు బెయిల్ మంజూరు చేసింది. అటు నిన్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 48 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ముగ్గురికి నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా. సరే కోర్టులో డిలే అయింది, ఎందుకైందో అది వేరే అంశం. ఇవాళ 6:30కి రిలీజ్ చేస్తామని చెప్తే మేము 6:30కి వచ్చాం. ఇక్కడ అందరం కూడా, నాతో పాటు వైసీపీ నాయకులు అందరం కూడా 6:30కి మేము వచ్చాం. అప్పుడు అడిగితే సూపరింటెండెంట్ గారు బందర్లో బస్సు ఎక్కారు, బయలుదేరారు అని చెప్పారు. ఎంతసేపు అడిగినా ఆ బస్సు దిగట్లే ఆయన. అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట. మాకు తెలిసిన సమాచారం. ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ అసలు నేను రిలీజ్ చేయొద్దు, మేము ఎవరైతే ఈ ముగ్గురికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఏసీబీ కోర్టు, దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము, కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట. రైట్. లిక్కర్ కేసు నిందితులు విజయవాడ జైలు నుంచి బెయిల్ పైన విడుదలయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులుగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అలాగే సీనియర్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప, వీరి ముగ్గురు కూడా ఈరోజు విడుదల కావడం జరిగింది. దీంతో విడుదలైనటువంటి వారి సంఖ్య 4కి చేరుకుంది. మరో 8 మంది ఈ విజయవాడ జైల్లోనే ఉన్నారు. మిథున్ రెడ్డి తాత్కాలిక బెయిల్ మీద ఆయన అంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఓటు హక్కు వినియోగించుకునేందుకోసం అని చెప్పేసి ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మిగిలిన వారందరూ కూడా జైల్లో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ ముగ్గురు కీలక నిందితులు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీరు విడుదల కావడం జరిగింది. దానికి ముందు ఇక్కడ జైలు వద్ద ఒక హై డ్రామా నడిచిందని చెప్పొచ్చు. నిన్న బెయిల్ మంజూరు చేసినా కూడా విడుదల చేయలేదు అని చెప్పేసి జైలు అధికారుల వద్ద ఆందోళనకు దిగడం జరిగింది. అంతేకాకుండా ఈ కావాలని తాత్సారం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ జైలు వద్ద ఒక హైడ్రామా నడిచిందని చెప్పొచ్చు. ఈ నిందితుల తరపు అడ్వకేట్లు ఆందోళనకు దిగి జైలు ముందు బైఠాయించారు. ఎట్టికేలకైతే ముగ్గురు నిందితులు విడుదల చేయడం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి చూస్తే గనక ఏపీ ప్రభుత్వం దీని మీద అంటే సిట్ వీరికి నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దు అని చెప్పేసి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. విచారణకు ఈ హైకోర్టు అనుమతి కోసం అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వీటిని మళ్లీ బెయిల్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ బెయిల్ ను రద్దు చేయాలని చెప్పేసి సిట్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఈ కీలక నిందితులుగా ఉన్నటువంటి వీరు ₹1,00,000 పూచీకత్తు, ఇద్దరు ఎవరైతే వారికి ఒక పూచీకత్తుతో పాటు ₹1,00,000 అంటే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కడైనా విదేశాలకు పారిపోకుండా వీరి వద్ద ఉన్నటువంటి పాస్పోర్ట్లు సరెండర్ చేయాలా, ఈ షరతుల మేరకు వీరిని విడుదల చేయడం జరిగింది. అయితే వీరు ఈ కేసుకు సంబంధించి ఎక్కడే కానీ బయట మీడియాతో మాట్లాడకూడదని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరు ఈ బెయిల్ కాలంలో ఎక్కడే కానీ మీడియాతో మాట్లాడడం అయితేనేమి, బయటకు వచ్చి రాజకీయ ప్రసంగాలు లాంటివి కానీ ఏవి చేయకుండా
కోర్టు షరతులు అయితే పెట్టడం జరిగింది. మొత్తానికి వీరి విడుదలతో ఇప్పుడు 4 నిందితులు బయటికి రావడం జరిగింది. ఇప్పుడు 110 రోజులకు పైగా వీరు జైల్లో ఉండడం జరిగింది. ఇవన్నీ కూడాను కావాలనే తమను వేధింపులకు గురి చేస్తా ఉన్నారు, కావాలని తమను జైలు నుంచి విడుదల కాకుండా చేశారు అని చెప్పేసి విడుదలైన తర్వాత ధనంజయ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొత్తానికి ఇక్కడ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది, అడ్మిషన్ చేసుకుంటుందా లేదా అనేది మటుకు వేచి చూడాల్సి ఉంది. విజయ చంద్రన్, అంటే మనం చూసాం ఇటు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూడా వాస్తవానికి నిన్న రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొంత కారణాల వల్ల ఇవాళ రిలీజ్ చేస్తామన్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే కావాలని ఈ విధంగా లేట్ చేస్తూ రిలీజ్ చేశారని అంటున్నారు. అంటే ఎందుకు ఆలస్యమైంది, అసలు ఏం చెప్తున్నారు? అంటే ₹1,00,000 దీనికి సంబంధించినటువంటి పూచీకత్తు, 2 షూరిటీ, ఇవన్నీతో పాటు పాస్పోర్ట్ ఏవైతే ఉన్నాయో అవి సరెండర్ చేయడము, ఇటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత వాటినన్నింటినీ ఆ బెయిల్ పేపర్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను ఇక్కడ విజయవాడ జైల్లో వాటిని సమర్పించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో కొంత ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. అంటే సాయంత్రం 5 గంటలకు లోగా ఈ వ్యవహారాలను పూర్తి చేయాల్సి ఉంది. అయితే కావాలని ఇదంతా కూడాను ఆలస్యం చేశారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎట్టికేలకైతే ఈ రోజు మటుకు వారిని విడుదల కావడం జరిగింది. ఇదంతా కూడాను కావాలని వారిని ఇంకా జైల్లోనే పెట్టాలనే ఉద్దేశంతోనే మళ్లీ హైకోర్టును ఆశ్రయించి వారికి వచ్చినటువంటి బెయిల్ రద్దు చేసే ప్రక్రియతో ముందుకు వెళ్లాలనే కావాలనే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా సిట్ అధికారులు చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని వెనక ఉండి చేస్తోంది అని చెప్పేసి ప్రభుత్వము ఎట్టి పరిస్థితులలో కూడాను జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో జైలుకు పంపాలనే దురుద్దేశంతోనే ఈ కేసును ప్రొలాంగ్ చేస్తూ, అంతేకాకుండా నిందితులకు బెయిల్ రాకోకుండా చేస్తుందని చెప్పేసి అంబటి రాంబాబు తర్వాత వైసీపీ నేతలు ఆరోపించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ విజయ చంద్రన్.